తేలికపాటి ఎక్స్పోలియంట్ సహాయంతో నిస్తేజంగా ఉన్న చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి ప్రయత్నించండి. ఎక్స్పోలియేషన్ చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలా చేయటం వల్ల చర్మ సంరక్షణ పెరుగుతుంది. దీనివల్ల చర్మం మెరుస్తుంది కూడా. మీ చర్మ రకానికి సరిపోయే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడండి. ఎందుకంటే ఇది అన్ని రకాలు అందరికీ పడవు. శీతాకాలంలో చర్మం పొడిగా సాగినట్లుగా అనిపించవచ్చు. చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి హైలూరోనిక్ ఆమ్లం, సిరామైడ్లు అధికంగా ఉండే మాయిశ్చరైజర్ ను ఉపయోగించండి. మీ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి పుష్కలంగా నీరు త్రాగండి. ఒక గొప్ప ఫేషియల్ మీ చర్మానికి అద్భుతాలు చేయగలదు. ఫైన్ లైన్స్, పొడిబారటం లేదా మూసుకుపోయిన రంధ్రాలు వంటి సమస్యలను ఫేషియల్ ద్వారా తొలగించవచ్చు. మీ చర్మ రకం, చర్మ సమస్యను బట్టి ఫేషియల్ ను ఎంచుకోండి. ఫిబ్రవరిలో కూడా యూవీ కిరణాలు మీ చర్మానికి హాని కలిగిస్తాయి. వర్షమైనా ఎండ అయినా ప్రతిరోజు SPF సన్ స్క్రీన్ ను అప్లై చేయడం ద్వారా మీ ముఖ కాంతిని సురక్షితంగా ఉంచుకోండి. ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి ముందుగా బియ్యాన్ని నీటిలో వేసి బాగా మరిగించాలి. బియ్యం ఉడికిన తర్వాత దానిని చల్లబరచాలి. తరువాత నీటితో కలపాలి. బాగా కలిపిన తర్వాత మందపాటి పేస్ట్ లా చేసి ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఒక టమాటా తీసుకొని దాని గుజ్జును మాత్రమే బియ్యం పేస్ట్ లో వేయండి. దీంతో పాటు సగం నిమ్మకాయ రసం, ఒక చెంచా తేనె కలిపి బాగా కలపండి. ఇప్పుడు ఫేస్ ప్యాక్ సిద్ధంగా ఉంది. ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేయడానికి ముందుగా మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి. మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవటానికి మీరు ఫేస్ వాష్ ఉపయోగించవచ్చు, లేదా ఏదైనా క్లెన్సర్ తో ముఖాన్ని కూడా శుభ్రం చేసుకోవచ్చు. తర్వాత ఒక దూదిని కొంత పాలలో ముంచి మీ ముఖమంతా రుద్దుకొని శుభ్రం చేసుకోండి. శుభ్రమైన ముఖంపై ఫేస్ ప్యాక్ ను అప్లై చేసి కనీసం 15 నిమిషాలు అలాగే ఉంచండి. కొంతసేపటి తర్వాత ఫేస్ ప్యాక్ రిమూవ్ చేయండి. అంతే, మంచి గ్లోయింగ్ తో మీ ఫేస్ ఎంతో అందంగా మెరిసిపోతుంది.